ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం, చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం, మార్చి 30వ తారీఖు 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖు రోజున సంవత్సరాది పండుగ వచ్చింది. ఈ సంవత్సరాది పండుగ రోజున నవనాయకులు ఉన్నారు. రాజు రవి, మంత్రి చంద్రుడు, తర్వాత సైన్యాధిపతి గురువు, సైన్యాధిపతి తర్వాత సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, అట్లాగే అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని. మరి రవి చంద్రునకు ఆధిపత్యం, కుజుడు 1వ ఆధిపత్యం. రవికి ఆధిపత్యాలు ఎక్కువ ఉన్నాయి. చంద్రుడికి ఒకటే ఆధిపత్యం, కుజుడికి ఒకటే ఆధిపత్యం, బుధుడికి ఒకటే ఆధిపత్యం, గురువుకి ఒకటే ఆధిపత్యం, శనికి ఒకటే ఆధిపత్యం. ఇట్లా వచ్చినాయి. కానీ శుభగ్రహాల కంటే పాపగ్రహాల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఈ విశ్వావసనామ సంవత్సరంలో అల్ప వృష్టి అంటే వర్షం తక్కువ, మధ్య పంటలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలకు మూత్ర రోగాలు వస్తాయి. దొంగల వలన అధిక భయము, రాజులతో భృతత్వంతో కూడుకొని ఉండును. రాజులతో లోభత్వంతో అధికమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. తర్వాత 3 కొంచాల వర్షము, సగటున వర్షపాతము కన్నా ఎక్కువ ఉండును. రాజులతో శత్రుత్వం కూడుకొని ఉంటారు. 2 కొంచాల వర్షము, మరి సగటున వర్షపాతం కన్నా తక్కువ ఉంటుంది. కరువు కాటకాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మూఢాలు, మరి జూలై నెల 11వ తారీఖు 2025 సంవత్సరం అధిక జ్యేష్ఠ బహుళ దశమి నుండి మరి 12/7/2025 నిజ జ్యేష్ఠ బహుళ త్రయోదశి వరకు గురుమౌఢ్యమి, శుభకార్యాలు చేయటానికి పనికిరాదు. అట్లాగే మార్గశిర శుద్ధ దశమి మంగళవారం నుండి మాఘ శుద్ధ అష్టమి ఆదివారం వరకు శుక్రమౌఢ్యమి, అంటే 28/11/2025 నుండి 14/2/2025 వరకు కూడా శుక్రమౌఢ్యమి. మరి 7/9/2025 భాద్రపద బహుళ తదియ రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం మనకు వర్తిస్తుంది. మరి పూర్ణ చంద్రోదయ చంద్రగ్రహణం స్పర్శకాలం రాత్రి 9, నిలీమన కాలం రాత్రి 10:59, మధ్యకాలం రాత్రి 11:22 శతభష నక్షత్రం పూర్వభద్ర జత, ఈ 2 నక్షత్రాలకి కూడా శాంతి చేయించుకోవడం మంచిది. చంద్రగ్రహణం మళ్ళీ మార్చి 3వ తారీఖు 2026 సంవత్సరం కూడా మరి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నది. తర్వాత ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆదాయ వ్యయాలు చెప్పుకున్నాం. మొదటిది కందాయ ఫలాలు. అశ్విని నక్షత్రానికి మొదటి కందాయం 3, రెండో కందాయం 0, మూడో కందాయం 4. మరి ఆది శూన్యే మహావ్యాధి, మధ్య శూన్యే మనోవ్యధ, అంత్య శూన్యే ఫలం స్వల్పం, త్రిఫలం నిష్ఫలం లభేత్తు. మరి విషమే స్వర్ధలాభ స్యాత్తు, బేసిశక్తి వస్తే అర్ధలాభం, సమేతు సమతా భవేత్తు. ఈ అశ్విని నక్షత్రానికి 4, 3, 7 సంఖ్య వచ్చింది బేసి సంఖ్య. మరి విషమే స్వర్ధలాభ స్యాత్తు వచ్చిన దాంట్లో సగమే మిగులుతుంది. తర్వాత భరణి నక్షత్రం 6, 1, 1 వచ్చినాయి, 8 వచ్చింది, సమానం వచ్చింది, ఖర్చు సమానం అవుతుంది. కృత్తికా నక్షత్రానికి వచ్చేప్పటికల్లా దానికి కూడా 6, 1, 2, 3 కలిసి 6 అయింది. ఈ 6 కూడా సమానం, వచ్చిన ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది. తర్వాత రోహిణి నక్షత్రం 4 వచ్చింది, అది కూడా సమసంఖ్యే
వచ్చే ఆదాయం సమానంగానే వచ్చింది అయ్యే ఖర్చు కూడా సమానంగానే ఉంటుంది. వచ్చేది మిగిలేదంటూ ఉండదు. మృగశిర నక్షత్రం కూడా 7, 1, 2 ఇది కూడా సమానమే వచ్చింది. సమానమైన ఖర్చే ఉంటుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది 2, 4, 4 మొత్తం కూడితే 10 వచ్చింది. సమసంఖ్య వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది. మరి అశ్విని నక్షత్రం తర్వాత నుంచి భరణి, కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రాల వరకు కూడా వచ్చే ఆదాయం అయ్యే ఖర్చు సమానంగా ఉంది. ఆశ్లేష నక్షత్రం 10 వచ్చింది. అది కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగానే ఉంది. మరి మృగశిర నక్షత్రం ఆశ్లేష, మఖా నక్షత్రం 5, 1, 6 వచ్చింది. ఇది కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానమే. వచ్చేది అయ్యేది ఖర్చు సమానమే, మిగిలేది లేదు. పునర్వసు కూడా అంతే 4 వచ్చింది. ఇది కూడా అట్లాగే ఉంది. పునర్వసు తర్వాత పుష్యమి నక్షత్రం కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంది. మా పుష్యమి ఉత్తరా నక్షత్రం మరి 3, 2 వచ్చేది మిగులుదల ఎక్కువ ఉంది. మరి విషమే స్వర్ధలాభశ్చాత్తు వచ్చే సంపాదనలో సగం మిగులుతుంది. మఖా నక్షత్రం కూడా సమసంఖ్య వచ్చింది. వచ్చే ఆదాయం ఖర్చు రెండు సమానంగానే ఉన్నాయి. తర్వాత పునర్వసు పుబ్బా నక్షత్రం అది కూడా 6 వచ్చింది. సమసంఖ్యే, వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మరి ఉత్తరా నక్షత్రం ఉంది 4, 3, 7 7 వచ్చింది. కాబట్టి ఇది బేసి సంఖ్య, వచ్చే ఆదాయంలో సగం నిలబడుతుంది. హస్త నక్షత్రం 7, 3, 10 ఇది కూడా సమసంఖ్యే, వచ్చే ఆదాయం ఖర్చు సమానమే. తర్వాత చిత్తా నక్షత్రం 3 వచ్చింది. బేసి సంఖ్య కాబట్టి దీనివల్ల వచ్చేది ఏంటి, వచ్చిన దాంట్లో సగం మిగులుతుంది. స్వాతి నక్షత్రం 5, 4, 9 వచ్చింది. కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. విశాఖ నక్షత్రం 4 సమసంఖ్యే కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానమే. తర్వాత ఆశ్లేష నక్షత్రం ఉంది 5, 3, 1, 1 5 వచ్చింది. వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. జ్యేష్ఠ నక్షత్రం ఉంది 6, 5, 11 బేసి సంఖ్య కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. మూలా నక్షత్రం ఉంది, అది ఒకటే సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. పూర్వాషాఢ నక్షత్రం కూడా 7 సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేవిడగల్లా 9, 4, 11 వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. శ్రవణ నక్షత్రం కూడా 3 వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. మరి ధనిష్ట నక్షత్రం అయితే 9 వచ్చింది. ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. తర్వాత ధనిష్ట నక్షత్రం పూర్తి లాభదాయకంగా ఉంది. మరి శతభిష నక్షత్రం వచ్చేప్పటికల్లా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం 7, 4, 11 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. రేవతి నక్షత్రానికి వచ్చేప్పటికి వచ్చే ఆదాయం ఖర్చు సమానం, మరి మిగిలేటట్టు ఏమీ లేదు. ఇది కందాయ ఫలాలు అంటారు. ఈ కందాయ ఫలాలు ఇట్లా ఉన్నాయి. తర్వాత రాజపూజ్యం, రాజ అవమానాలు ఉన్నాయి. తర్వాత మేషరాశికి 2 చోట్ల మంచి అనిపించుకుంటే 2 ఆదాయం, 14 వ్యయం. తర్వాత 5 చోట్ల రాజపూజ్యం, 7 చోట్ల రాజావమానం. అంటే పూజ్యం కంటే అవమానం ఎక్కువ, కష్టాలు ఎక్కువ. మరి ఆ వృషభ రాశి వచ్చేప్పటికల్లా 11 ఆదాయం, 5 ఖర్చు, మిగిలేది ఎక్కువ ఉంది. తర్వాత రాజపూజ్యం 1, రాజావమానం 3 ఉంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మిథునం వచ్చేప్పటికల్లా 14 ఆదాయం, 2 వ్యయం. 14 ఆదాయం అయితే 2 ఖర్చు, మిగిలేది ఎక్కువ. రాజపూజ్యం 4, అవమానం 3. మరి రాజపూజ్యం అందరి చేత మంచి అనిపించుకోవడం 4 అయితే చెడు అనిపించుకుంటారు 3. కర్కాటక రాశి వచ్చేప్పటికల్లా ఆదాయం 8, ఖర్చు 2. ఇది కర్కాటకానికి కూడా మంచి ఆదాయం ఉంది, ఖర్చు తక్కువ ఉంది. రాజపూజ్యాలు 7 చోట్ల మంచి అనిపించుకుంటారు, 3 చోట్ల చెడు అనిపించుకుంటారు. సింహరాశికి 11 ఆదాయం, 11 ఖర్చు. అట్లాగే రాజపూజ్యం 3 చోట్ల మంచి అనిపించుకుంటారు, 6 చోట్ల చెడు అనిపించుకుంటారు. కన్యా రాశికి వచ్చేప్పటికల్లా ఆదాయం 14, వ్యయం 2.
రాజపూజ్యం 6, 6 చేత మంచిని పెంచుకుంటే 6 చేత చెడుని పెంచుకుంటారు. తులారాశికి వచ్చేప్పటికి 11 ఆదాయం, 5 ఖర్చు. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. రాజపూజ్యం 2, రాజ అవమానం 2, మరి గౌరవించడం 2, మరి చెడు అనిపించుకోవడం కూడా 2. మరి వృశ్చిక రాశికి వచ్చేప్పటికల్లా 2 ఆదాయం, 14 ఖర్చు. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది, అంటే అప్పు ఎక్కువ ఉన్నట్టు. 5 రాజపూజ్యం, 2 రాజావమానం. 5 చోట్ల మంచి పెంచుకుంటారు, 2 చోట్ల చెడు పెంచుకుంటారు. తర్వాత మఖ, ధనిష్ట, తులా, ధనస్సు. ధనస్సు రాశి వచ్చేప్పటికల్లా 5 ఆదాయం, 5 వ్యయం. తర్వాత 1 రాజపూజ్యం, 1 రాజావమానం. మకరానికి వచ్చేప్పటికల్లా 8 ఆదాయం, 14 ఖర్చు, అంటే అప్పు ఎక్కువ. మరి రాజపూజ్యం 3, అవమానం 5, ఇది కూడా చెడు పెంచుకోవడం ఎక్కువ. కుంభరాశికి వచ్చేవాడికి 8 ఆదాయం, 8 వ్యయం. ఆదాయం వ్యయం సమానం. రాజపూజ్యం 7, రాజావమానం 7. మీనరాశి వచ్చేప్పటికల్లా 5 ఆదాయం, 5 వ్యయం. తర్వాత రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం ఇట్లా ఉన్నది. అయితే ఈ సంవత్సరంలో మనకున్న ఇబ్బందులు ఏమిటి, మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాపగ్రహ వీక్షణ బాగా ఎక్కువగా ఉంది, శుభగ్రహ వీక్షణ తక్కువగా ఉంది. శుభగ్రహణ వీక్షణ ఎక్కువ ఉంటే ఎంతో మేలు, మంచి జరుగుతుంది. పాపగ్రహ వీక్షణ ఎక్కువ ఉంటే ఎక్కువ ఇబ్బందులు, కష్టాలు, రకరకాలైన సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున మరి పూజింపబట్టం కంటే అవమానింపబట్టం ఎక్కువ. అదే కాకుండా శత్రుత్వాలు ఎక్కువ, మంచితనాలు తక్కువ. ప్రజల్లోనూ అట్లాగే ఉంది. ప్రపంచ దేశాల్లో దేశ పరిపాలకులు ఉన్నారు. పరిపాలన చేసే వాళ్ళలో కూడా వాళ్ళల్లో వాళ్ళకు వైరం, ఒకళ్ళన్నా ఒకళ్ళు విమర్శించుకోవడం తప్పితే పరిపాలన ప్రజలకు మేలు చేసేటువంటి లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళల్లో ఇంట్లో ఉన్నాం అనుకోండి, కుటుంబం ఉన్నాము, కుటుంబంలో నలుగురం మంచిగా ఉంటే ఏదైనా అనవసరమైన ఖర్చులు లేకుండా, సమస్య లేకుండా, స్వార్థం లేకుండా ఉంటాము. అందులో ఒకళ్ళు స్వార్థంగా ఉండి ఎక్కువగా జీతం మొదలుపెట్టారనుకోండి, మిగతా వాళ్ళకి ఇబ్బందే కదా. అట్లా ప్రపంచంలో అట్లా ఉంది. విదేశాలు యుద్ధాలు రావడానికి బాగా ఎక్కువగా ఉంది, విదేశీ యుద్ధాలు కూడా బాగా వస్తాయి. కాబట్టి దీనివల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖున 6 గ్రహాలు ఒక చోట చేస్తున్నాయి. దీనివల్ల చాలా గ్రహ బాధలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి వారికి కూడా సమస్య ఎక్కువగా ఉంటుంది. సరే, నా పేరుతో బాగున్నది అనుకుంటారు. అయితే నీ పేరుతో బాగున్నా పక్క ఇంటి వాడితో వాడి పేరుతో బాగా లేదనుకోండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది, లేకపోతే ఎవరు వచ్చి కొట్టారు, వెళ్ళారు, వాడు పడిపోయినాడు, పోలీసులు వస్తారు. అక్కడికి వెళ్తే కొట్టింది ఎవరయ్యా అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటారు. పక్క వాళ్ళని అడుగుతారు, ఎవరయ్యా, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు చెప్పు. ఇట్లా పక్క వాళ్ళగా అవుతుంది. ఏదైనా కొద్దిగా వైరం ఉందనుకోండి, ఈ పక్క వాళ్ళు చేయించారేమోనండి అనే అనుమానం వస్తుంది. చేసిపోయిన వాడు ఇంకోడు, కొట్టిపోయిన వాడు ఇంకోడు. కానీ పక్కవాడి మీద ఇప్పుడు సహజంగా ఒకరికి కొద్ది గొప్ప వైరం ఉంటుంది. అందుకోసం కొట్టాలి, చంపాలి అనుకోరు. ఏదైనా కొంత ఏదైనా తేడా ఉంటే దాన్ని సరి చేసుకుంటానికి కొంచెంసేపు పోట్లాడుకున్నా సర్దుకుంటారు. ఎందుకంటే పక్క ఇలా వాళ్ళకి ఎట్లా ఉంటాయంటే, భార్యాభర్త ఎప్పుడు కూడా తగాదాడుకోకుండా ఉండే భార్యాభర్త ఉండరు. కొద్దిసేపు తగదాడుకున్నా ఎవరిలో ఏ తప్పు ఉన్నది ఆ తప్పు సరిదిద్దుకొని మళ్ళీ భార్యాభర్త కలిసి ఉంటారు. విడబడిపోతే ఇద్దరికి ఇబ్బందే. కాబట్టి భార్యాభర్త సర్దుకున్నట్లే పక్క ఇంటి వాళ్ళు కూడా అట్లాగే సర్దుకుంటారు. కానీ పూర్తిగా దుర్మార్గంగా పక్కవాడిని నాశనం చేసి పక్కవాడు లేకుండా పోయే పని చేయడానికి దాదాపు 199 మంది ఇష్టపడరు. అదేదో పరమ దుర్మార్గుడు చేస్తే ఆ ఇల్లే వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది. అది మనకు ముందే తెలుస్తుంది. కానీ ఈ అనుమానాలు రకరకాలు. ఎట్లా ఉంటుంది, మన ఇంట్లోకి వస్తాడు, కొడతాడు, ఓ సొమ్ము చేసుకుపోతాడు. కానీ ఈ వస్తే ఎక్కడ పోయిందో తెలియదు. ఇంట్లో భార్యాభర్తకో, తండ్రి కొడుకో, తల్లి కూతురుకో తగాదా ఉంటే వీళ్ళలో వీళ్ళు చేశారేమో అనుమానం, పక్క వాళ్ళు వస్తూ పోతూ ఉంటే వాళ్ళు చేశారేమో అనుమానం. ఇట్లాంటి అనుమానాలతో పోలీస్ కేసులు, మరి కోర్టులు, ఇట్లాంటి సమస్యలతో బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి సమస్యలు ప్రతి వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం ఎట్లా ఉండాలి, ఎటువంటి గొడవలు వచ్చినా సర్దుకుండే మనస్తత్వం ప్రజలకు కావాలి. భగవంతుడైన భక్తి భారతదేశంలో, విదేశాల్లో, మరి అన్ని చోట్ల కుటుంబంలో
తల్లి కొడుకులు, భార్యాభర్తలు, మరి పిల్లలు, ఇట్లా రకరకాలైన సమస్యలు. ఉద్యోగం చేసే చోట ఉద్యోగం సరిగ్గా కుదరకపోవటం, ఉద్యోగం లేక ఇంటికి రావటం, చదువుకునే పిల్లలు చదువు సాగకపోవటం, ఇట్లాంటి విపరీతమైన సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? కుంభంలో ఉన్నటువంటి శని మీనానికి మార్చి 30వ తారీఖు వస్తున్నాడు. అట్లాగే 6 గ్రహాలు చేరుతూ ఉన్నాయి. దీనివల్ల విపరీతమైన సమస్యలు రావడానికి బాగా ఎక్కువగా సమస్యలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సంవత్సరం ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అరిచేయి ద్వారానైనా సరే జాతకాలు చూపించుకొని, పేరు ఫలాలు చూపించుకొని, జాతకం ఎట్లా ఉంది చూపించుకొని, దానికి ఏదైనా ఉన్నటువంటి ఉపశమనం కోసమని శాంతి అటువంటివి చేసుకోవటం చాలా అవసరం. కాబట్టి ఇట్లా చెప్పాలని చెప్పటం కాదు, చెప్పటం మంచి కోసం చెప్పటం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ అన్ని రాశి వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి మేషం దగ్గర నుంచి మీనం వరకు కూడా రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది. 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 1 నుంచి 30 వరకు వృషభ రాశి ఫలితాలు. మరి వృషభ రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ తులా వృషభ రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. కుజుడు ఖర్చులో ఉన్నాడు. మరి ఈ రాశికి గురువు కుజుడు బాగాలేడు, కేతువు కూడా బాగాలేడు. అయితే ఈ రాశి వాళ్ళకి రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, శని ఈ 30వ తారీఖు రోజున మీనంలో 6 గ్రహాలు ఈ రాశి వాళ్ళకి చాలా బాగున్నాయి. అయితే బాగున్నని గ్రహాలు ఏమిటి? చంద్రుడు, కుజుడు, కేతువు. ఈ 3 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. మరి 8 గ్రహాల్లో 5 గ్రహాలు పూర్తిగా బలంగా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? ఈ 3 గ్రహాలకి తగిన శాంతి చేసుకోవాలి. ఇది గోచారమే నెట్టుతోంది. ఈ గోచార రీత్యా చెప్పేటప్పుడు ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. తర్వాత అసలు రాశి లగ్నం కావాలి. రాశి అంటే గోచారం, జన్మ నక్షత్ర రీత్యా రాసి వస్తుంది. జన్మలగ్నం, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైములు రీత్యా లగ్నం వస్తుంది. రాశి ఫలం ఒకటి, గ్రహ ఫలం ఒకటి. అంటే గోచారం, గ్రహచారం 2. గ్రహచారం 75 వంతులు, మరి గోచారం 25 వంతులు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాలు చూపించుకోండి. ఈ రాశి వాళ్లకు ఎప్పటి నుంచో కాని పనులన్నీ ఖచ్చితంగా ఇప్పుడు అవటానికి చాలా అవకాశం ఉంది. మీ కోరికలన్నీ కూడా తీరడానికి అవకాశం ఉంది. ఎంతోమంది భార్యాభర్తలకు కానీ, చేసే ఉద్యోగుల్లో కానీ విభేదాలున్నా, మీ ఆస్తులు ఎక్కడైనా సరే మరి కబ్జా చేసి ఉన్నా, మీ ఆస్తులు రాకపోయినా, మీరు ఎవరికన్నా ఇచ్చిన డబ్బులు తిరిగి రాని పరిస్థితుల్లో ఉన్నా, ఇవి రావు అనుకోని ఆశలు వదులుకొని ఉన్నా మళ్ళీ తిరిగి మీకు వస్తాయి. కాబట్టి మీకు చాలా మంచి రోజులు, ఈ వృషభ రాశికి చాలా మంచి రోజులు వచ్చినాయి. ఇంత మంచి రోజులు ఈ మధ్యలో లేవు. అయితే గోచార రీత్యా చెబుతున్నా 25 వంతులే. ఈ టైంలో మీరు చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఇట్లా చూపించుకున్నందువల్ల ఏదైనా చెడుంటే ఆ దోషం పోవడానికి తగిన గ్రహశాంతి చేసుకుంటే మీకు పూర్తిగా 100కి 100 పాళ్ళు మంచి జరుగుతుంది. అయ్యా మీ జాతకం చెప్పించుకోండి అంటే, ఈ జాతకం చెప్పాలంటే రాశి చక్రం, నవాంశ చక్రం, మహాదశలు, మరి గ్రహాలు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి మీకు చెప్పాలి. దీనికి తగినటువంటి మరి దోషాలు పోవాలంటే, దీనికి జాతకం చెప్పాలంటే దీనికి తగినటువంటి ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టి మీ జాతకం చెప్పించుకోండి. కింద ఫోన్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. స్వస్తి.